ఎట్టకేలకు మెగా అభిమానులు కలలు కంటున్న రోజు కౌంట్ డౌన్ మొదలు అయ్యింది. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు షూటింగ్ ప్రారంభానికి చిరంజీవి జాతకరీత్యా జ్యోతిష్కులు జూన్ 23న ముహూర్తం నిర్ణయించడంతో చిరంజీవిపై ఆ రోజు ఉదయం ఈ సినిమాకు సంబంధించి మొట్టమొదటి షాట్ తీయబోతున్నారు. ఏప్రిల్ నెలలో రామ్ చరణ్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు రకరకాల ట్విస్టుల తరువాత తిరిగి పట్టాలెక్కబోతోంది. వివి వినాయక్ దర్శకత్వంతో ఠాకూర్ వచ్చిన 13 సంవత్సరాల గ్యాప్ తరువాత అదే క్రేజీ కాంబినేషన్ లో చిరంజీవి మళ్ళీ ఒక తమిళ రీమేక్ ను నమ్ముకుని తన 150వ సినిమాకు సాహసం చేస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు అందరూ ఎంపికైనా ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. వెన్నెల కిషోర్, క్యాథరిన్లతో పాటు మరికొంతమంది నటుల ఎంపిక పూర్తి అయిపోయినా హీరోయిన్ విషయంపై దీపికా పదుకొనేతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈ సినిమా నటీనటుల ఎంపికకు సంబంధించిన విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో పాటు ఇంకా ఎంతమంది మెగా హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు అనే విషయంపై కూడా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యంగా ఈ సినిమాకు 3 స్టార్ రైటర్స్ పనిచేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు సంబంధించిన పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ను వ్రాస్తే, రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాలోని సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ కు సంబంధించిన డైలాగ్స్ వ్రాసినట్లు టాక్. వీరితో పాటు రచయిత ఆకుల శివ ఈ సినిమాకు సంబంధించి కామెడీ ట్రాక్ ను, కామెడీ డైలాగ్స్ ను వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా 3 రచయితలు ఎంతో ఆలోచన చేసి కత్తి సినిమాకు అనేకమైన మార్పులు చేర్పులు చేసి కత్తిలాంటోడుగా మార్చిన నేపథ్యంలో జ్యోతిష్కులు నిర్ణయించిన ఈ 23వ తారీఖు ముహూర్తం చిరంజీవికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.